హాయ్ అండి, వెల్కమ్ టు శైలజారెడ్డి కిచెన్. ఈరోజు మామిడికాయ ఆవకాయ పచ్చడి చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంటుందండి. 1 సంవత్సరం పాటు కలర్ కూడా చేంజ్ కాదు, ముక్కు కూడా మెత్తగా కాకుండా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి చేసుకోవడానికి ఫస్ట్ మామిడికాయలు గట్టివి తీసుకుని ఇలా కడుక్కోవాలి క్లీన్గా. తర్వాత పొడి క్లాత్తో తుడుచుకొని క్లీన్గా తేమ లేకుండా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న జీడు, ఈ పొర మొత్తం తీసేసి క్లాత్తో తుడుచుకోవాలి బాగా. అన్నీ క్లీన్గా తుడుచుకొని పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇలా జీడు అంతా ఉంటుందండి, పొర ఇదంతా కూడా తీసేసుకొని ఇలా తుడుచుకోవాలి. ఇలా ముక్కలన్నీ కూడా తుడిచేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ముక్కల్ని. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముక్కలని కొలుచుకోవాలి. మనకి ఎంత కావాలో ముక్కలు ఒక గిన్నె, ఏ గిన్నె కావాలంటే దాంతో కొలుచుకోవాలి. చూడండి ఎంత వేస్టేజ్ వచ్చిందో. ఈ వేస్టేజ్ అంతా కూడా తీసి పారేయాలి ముక్కల్లో నుండి. మనకి ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని కొలుచుకోవాలి. ఏదైనా ఒక గిన్నె తీసుకుని, మనకి ఇంట్లో ఏ గిన్నె ఉంటే దాంతో తీసుకుని కొలుచుకోవాలి. నేను ఈ గిన్నెతో 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నాను. ఇలా గిన్నె నిండుగా తీసుకుని ఇలా ఒక పాత్రలోకి వేసుకోవాలి. 4 గిన్నెలు వేసుకోవాలి. నేను టిఫిన్ క్యారీ తీసుకున్నాను, మూత పెట్టుకోవడానికి బాగుంటుందని ఇలా టిఫిన్ క్యారీ తీసుకున్నాను. ఇలా 4 గిన్నెలు కొలుచుకుని వేసుకున్న తర్వాత సాల్ట్ తీసుకుని మిక్సీకి వేసుకోవాలి. చూడండి 3 వేసుకున్నాను, ఇప్పుడు 4వది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే గిన్నెతో ఒక గిన్నె రాళ్ళు ఉప్పు తీసుకోవాలి, కల్లుప్పు. ఒక గిన్నె నిండుగా తీసుకుని నేను మిక్సీకి వేసుకొని పొడి చేసుకుంటున్నాను. పొడి చేసుకుంటే బాగా కరిగిపోతుంది ఊరగాయలో. అలాగే వేసుకుంటే కరగదండి, రాళ్ళు ఉప్పు అలాగే ఉంటుంది. 1 కప్పు సాల్ట్ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకుని ఆ గిన్నె మొత్తము నేను ఇలా మిక్స్ చేసుకున్నాను. మామిడికాయ ముక్కలకి ఇంత మిగిలించుకున్నాను. కొద్దిగా లాస్ట్లో మిగిలించుకొని చూసుకొని వేసుకోవచ్చు మనము. ఇలా మిగిలించుకున్నాను. బాగా మిక్స్ చేసి నేను ఒక నైట్ పెట్టేస్తానండి. నెక్స్ట్ డేకి కారం అన్నీ మిక్స్ చేసుకుంటాను. అప్పుడు ముక్కలకి బాగా ఉప్పు పట్టేసి చెడకుండా ఉంటుంది. ఆవకాయ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే కూడా. నెక్స్ట్ డేకి తీసుకుంటే బాగా ఊరిపోయి ఉంటుంది. ఇలా మూత పెట్టేయాలి. ఇప్పుడు ఆవాలు కొద్దిగా గోరువెచ్చగా వేయించుకొని పొడి చేసుకోవాలి. ఇలా గోరువెచ్చగా చేసుకోవాలండి, నులివెచ్చగా చేసుకోవాలి, ఎక్కువ వేయించుకోకూడదు. అప్పుడైతే ఈ పొడి చాలా గమ్మని వాసన వస్తుంది. వేయించుకొని చల్లారిన తర్వాత పొడిగట్టు పెట్టేసుకోవాలి. ఈ ఆవాలని ఇప్పుడు చల్లారి పెట్టుకుంటున్నాను. అలాగే మెంతులు కూడా ఒక 1/4 కప్పు తీసుకుని వేయించుకోవాలి. అది కూడా గమ్మని వాసన వచ్చేందుకు వేయించుకొని పొడిగొట్టుకుంటే చాలా బాగుంటుంది ఆవకాయ. చూడండి కొద్దిగా వెచ్చగా చేసుకోవాలి. ఇది కూడా ఇలా వెచ్చగా చేసుకొని కొద్దిసేపు ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ కొట్టేసుకోవాలి, పొడి చేసుకోవాలి నున్నగా. ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది, నీళ్ళకి వేసుకుంటున్నాను. ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నాము. ఆయిల్ వేసేసి అందులోకి ఆవాలు ఒక 50 గ్రామ్స్ అట్లా వేసుకోవాలి. నేనైతే ఒక 5-6 స్పూన్లు వేసుకుంటున్నాను. వేసుకొని ఆవాలు చిట్టుపట్టమన్నాక వెల్లుల్లిపాయలు మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేసుకుంటే బాగుంటుందండి. వెల్లుల్లిపాయలు వేయించుకొని వేసుకుంటే పోపులో ఇలా వేయించుకొని ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. కొద్దిగా చల్లారిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. వేడిపోయిన వేసుకోకూడదు, ఇంగువ కొద్దిగా చల్లారాలి. ఇప్పుడు ఇందులోకి ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసేయాలి, చల్లారుతుంది. లాస్ట్లో కలుపుకోవచ్చు ఆవకాయలకి.
చల్లారిన తర్వాతే కలపాలి. ఇలా పక్కన పెట్టేసి మెంతులు ఆవాలు చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి. రెండును బాగా నున్నగా పొడి చేసుకోవాలి. పౌడరు ఫస్ట్ ఆవాల పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి నున్నగా అయింది. కప్పులో కొలుసుకోవాలి. ఈ కప్పు నిండుగా ఆవాల పొడి వేసుకోవాలి. మనం మామిడికాయ ముక్కలు కొలుచుకున్నాం కదా, అదే కప్పుతో ఆవాల పొడి ఒక కప్పు వేసుకోవాలి. ఒక ప్లేట్లోకి మిక్స్ చేసుకుంటున్నాను అన్నీ కూడా. ఇప్పుడు ఆవాల పొడి ఒక కప్పు, మెంతి పొడి కాల్ కప్పు కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు. మెంతి పొడి నున్నగా ఇలా చేసుకున్నాను. ఇప్పుడు కారం పొడి ఒక కప్పు తీసుకోవాలి. ఈ కారం పొడి బ్యాడగి మిరపకాయలు బుడ్డ మిరపకాయలు రెండు కలిపి మిషన్కి వేసుకున్నాను అండి, మిల్లు పట్టించుకున్నాము. ఇది ఒక కప్పు తీసుకుంటున్నాను. కావాలంటే తర్వాత కూడా కొద్దిగా మనకి ఎంత కావాలో కారం వేసుకోవచ్చు. మరీ కారం ఉండదు, కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. బ్యాడగి మిరపకాయలు వేస్తే కలర్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ పొడులన్నీ కూడా 3 పొడులు బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా ఫస్ట్ ముక్కలకు వేయకపోతే ఇందులోనే వేసుకోవచ్చు. నేను మామిడికాయ ముక్కలకు పట్టించేసాను సాల్ట్, రాళ్ళుప్పు బాగా ఊరింది ఒక నైట్. అందులోకి పొడి వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ 3 పొడులు కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇలా ముక్కలకంతా కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలకి. ఇప్పుడంతా ఇందులో మిక్స్ చేయడానికి అవ్వలేదండి, అందుకని ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను. ప్లేట్లు అయితే బాగా మిక్స్ చేసి తర్వాత ఇందులోకి వేసుకోవచ్చు. ఈ ప్లేట్లోకి అంతా తీసుకొని బాగా పొడి అంతా కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత ఆయిల్ వేసేసుకుంటున్నాను. నేను మొత్తము 2 లీటర్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసి కలుపుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకున్నాం కదా, వెల్లుల్లిపాయలు ఆవాలు, ఆ పోపు ఇందులోకి వేసుకోవాలి. చాలా మంచి వాసన ఉంటుందండి ఇందులోకి వేసుకుంటే. వెల్లుల్లిపాయలు కొద్దిగా వాడతాయి కదా, అప్పుడైతే ఊరగాయ అయితే చాలా బాగుంటుంది. ఇది బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మనము ఏదైనా కానీ మనం ఏ దాంట్లో ఊరగాయ వేస్తున్నామో దాంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ టిఫిన్ క్యారీలోకి వేసేసి క్లాత్ కట్టేస్తున్నాను. ఒక 2-3 రోజులు మనం ఇలా పెట్టేసామంటే బాగా ఊరిపోతుంది ఊరగాయ. అంతా మిక్స్ చేసి ఈ కర్రీలోకి వేసి పెట్టేస్తున్నాను. క్లాత్ కట్టి మూత పెట్టేసేయాలి. ఇందులోకి కొద్దిగా మళ్ళీ నూనె వేస్తున్నాను నేను. నూనె పైన వేస్తున్నామంటే కొద్దిగా బాగా మిక్స్ అయిపోతుంది. ఆయిల్ అంతా కూడా ఊరగాయలోకి బాగా ఊరిపోతుంది. ఈ ఆయిల్ ఇలా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు ఆయిల్ ఇలా పైన వేసేసి పైన క్లాత్ ఏదైనా వైట్ క్లాత్ తీసుకొని మనము కట్టి వేసి మూత పెట్టేయాలండి. క్లాత్ కట్టి పెట్టామంటే ఏది కూడా కానీ మనం తేమైన ఏమి తగలకుండా ఉంటుంది. పక్కన పెట్టేసేయాలి. ఏది తగలకూడదు. మనం ఊరగాయకి తగిలిన చోట పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసి తర్వాత ఉన్నింది ఆయిల్ కూడా వేసేసేయాలి. నేను పూర్తిగా 2 లీటర్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోయిందండి 2 లీటర్స్ ఆయిల్ 3 కేజీ మామిడికాయలకి. ఇలా మిక్స్ చేసి క్లాత్ కట్టి పెట్టేసేయాలి. మనం కాళ్ళు కానీ తడి చేతులు కానీ ఏదైనా కానీ తగలకుండా ఉండే చోట పైన ఎక్కడైనా పెట్టేసేయాలి. ఇలా క్లాత్ కట్టి ఒక 3 డేస్ పెట్టేసామంటే తర్వాత బాగా ఊరిపోతుంది ఊరగాయ. అప్పుడు మనం వాడుకోవచ్చు. 3 డేస్ అయిన తర్వాత ఇలా చూస్తే ఊరగాయ బాగా ఊరిపోయి ఉంటుంది. చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు. మంచి సువాసనతో ఉందండి ఈ ఊరగాయ.